2 మాటలు దేవుని మాటలు విందాం. ఆ దేవుని మాటలు, జీవము గల దేవుని మాటలు నీ హృదయము తెప్పరెల్ల చేయబోతా ఉన్నాయి, వెలుగుతో నింపబడబోతా ఉన్నాయి. కాబట్టి దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఏం నైనా, ఏంటి ప్రార్థన చేయాలి, దేనికోసం ప్రార్థన చేయాలని అడిగాను. అడిగితే అతను అన్నాడు, అయ్యా నేను ఒక 3 లక్షలు ఒక అతని దగ్గర తీసుకున్నాను. వింటున్నారండి అందరూ? అందరూ వింటున్నారా? 3 లక్షలు నేను అతని దగ్గర తీసుకున్నాను. ఆ డబ్బులు నేను సరిగా కట్టలేకపోతా ఉన్నాను. 1 నెల కడితే 1 నెల కట్టలేక మొత్తం మీద కట్టుకుంటూ వస్తున్నాను. నాకు ఇంకో కొన్ని అప్పులు ఉన్నాయి. నేను అతన్ని అడిగాను, అయ్యా నాకు ఒక 5 లక్షలు ఇవ్వండి, నేను ఈ 3 లక్షలు తీర్చేసి ఆ 2 లక్షలతో నాకున్న చిన్నపాటి అప్పులు తెచ్చుకొచ్చి మిగతా వాటితో నేను బిజినెస్ చేసుకుంటాను, నాకు ఒక 5 లక్షలు ఇవ్వమని మళ్ళా 3 లక్షలు ఇచ్చిన అతన్నే అడిగాడు. అడిగితే అతను అన్నాడట, భలే పని అండి, ఇస్తాము, మీరు పడుతున్న ఇబ్బంది మాకు తెలీదా, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, 5 లక్షలు ఇస్తాను, అయితే ఈ 3 లక్షలు క్లియర్ అవ్వకుండా 5 లక్షలు ఇవ్వటం కుదరదండి, కాబట్టి ఈ 3 లక్షలు మీరు క్లియర్ చేసేస్తే నేను మీకు ఏమిస్తాను, 5 లక్షలు ఇస్తాను, ఈ క్లియర్ చేసిన 6 రోజుల్లోనే 5 లక్షలు మీకు సెలెక్ట్ అవుతాయండి అని చెప్పాడు. సరే, ఈ 3 లక్షలు తీసేస్తే నాకు 5 లక్షలు వస్తాయి కదని చెప్పి అతను ఏం చేశాడంటే, కనపడిన వాళ్ళ దగ్గరికల్లా తీసుకుని ఫలానా డేట్కి నా దగ్గరికి వచ్చేస్తే, చెప్పాడుగా 6 రోజులు ఏం చేస్తాయి అన్నాడు, వచ్చేస్తే అన్నాడు కదా, ఫలానా డేట్లో నా దగ్గరికి వచ్చేస్తాయండి డబ్బులు, ఫలానా డేట్కి ఖచ్చితంగా మీకు ఇస్తానని తనకు తెలిసిన వాళ్ళ దగ్గరికల్లా 3 లక్షల రూపాయలు అప్పు చేసి ఆ బాకీ తీర్చేసాడు. బాకీ తీర్చేసిన తర్వాత వాళ్ళు అన్నారు, తప్పనిసరిగా 6 రోజుల్లో నీకు 5 లక్షలు వస్తాయి అన్నారు. విచిత్రం ఏంటి తెలుసా, ఇతను అతని మీద ఆశ పెట్టుకుని చూస్తున్నాడు. 6 రోజుల్లో నాకేమొస్తాయి, 5 లక్షలు వస్తాయని. వారం అయిపోయింది, 5 లక్షలు రాలా. 2వ వారం అయిపోయింది, 5 లక్షలు రాలా. 3వ వారం, ఏమయ్యా నాకు వారానికి ఇస్తానన్నావు, ఇటు పక్క అప్పుల వాళ్ళు నన్ను పీడిస్తున్నారు, నువ్వేమో ఇస్తానన్నావు కానీ ఇవ్వనూ లేదు, ఏమయ్యా అని చెప్పి అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా, నీకు నేను 5 లక్షలు ఇస్తానన్నాను, ఎందుకన్నాను తెలుసా, నీ దగ్గర డబ్బులు రాబట్టాలని మొత్తం తీసుకున్నాను, నీకెవరు ఇస్తారు 5 లక్షలు, నువ్వు 1 రోజు కడితే 1 రోజు కట్టట్లేదు, ఇవ్వను పో అన్నాడట. ఏమన్నాడు? అతని మాట నమ్మి, అతను ఇస్తాడని నమ్మి 5 లక్షలు తీసుకొచ్చి, అది 3 లక్షలు తీసుకొచ్చి అందరి దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ 3 లక్షల అప్పు, అంతకుముందు ఉన్న అప్పు, ఇప్పుడు రావాల్సినవి రాక మరింత సంకటపడిపోయాడు. ఈరోజు మన జీవితంలో ప్రతిరోజు ఎవరో ఒకరి మీద ఆశపడుతున్నాం. ఏం చేస్తున్నామండి? ఉద్యోగం ఇప్పిస్తానంటే అతని మీద ఆశపడుతున్నాం. ఇదిగో నీకెందుకు ఈ ఇల్లుకు లోన్ ఇప్పిస్తానంటే అతని మీద ఆశపడుతున్నాం. ఇదిగో నీకు నేను సహాయకుడు ఉంటాను, నేను చెప్తానుగా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక మాట చెప్తానంటే అతని మీద ఆశపడుతున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి మనం అందరం ఆశపడుతున్నాం. అయితే ఆశపడిన వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటి తెలుసా, బంధువుల మీద ఆశ పెట్టుకున్నాను, రక్త సంబంధికుల మీద ఆశ పెట్టుకున్నాను, అధికారుల మీద ఆశ పెట్టుకున్నాను, కానీ నా ఆశ నిరాశలేని అయ్యా. నేను ఆశ పెట్టుకున్నప్పుడల్లా వాళ్ళ మనస్తత్వాలు ఏంటో నాకు అర్థమైనవి అయ్యా. నా గుండె బద్దలైపోయినాయి అయ్యా, అధికమైన బాధతో నింపబడ్డామయ్యా. ఎన్నిసార్లు ఎవరి మీద ఆశ పెట్టుకున్నా, ఎవరి మీద చేతులు చాపినా నీకెందుకు మేము ఉన్నాం అంటున్నారు. చివరికి వచ్చేసరికి నడు సముద్రం మమ్మల్ని వదిలేస్తున్నారయ్యా. ఆశ నిరాశలయ్యి బ్రతుకు మీద ఆశపోయి చనిపోదాం అనుకునే పరిస్థితులు మా జీవితంలో చాలాసార్లు వచ్చాయ్యా. ఈరోజు మందిరపు గడప తొక్కిన దేవుని బిడ్డ, ఎవరెవరి మీద ఆశపడ్డావా? వీళ్ళు సహాయం చేస్తారని ఆశపడ్డావా? ఆయన ముందిస్తే నా భర్త మారతాడంట తాగుడు అని ఆశపడ్డావా? ఇదిగో ఆ పసరు తాగితే గర్భఫలం వస్తుందంటని ఆశపడ్డావా? నిజమే, నువ్వు ఆశపడ్డావు. రోగం తగ్గుద్దంటే ఆశపడ్డావు. కానీ విచిత్రం ఏంటి తెలుసా, రోగం తగ్గకపోగా, కుటుంబంలో పరిస్థితులు మారకపోగా మరింత సంకటనబడి, మరింత బాధపడి
కన్నీరు పెట్టుకున్న నీతో ఈరోజు యేసయ్య మాట్లాడాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటో తెలుసా? చదువుదాం. కీర్తన గ్రంథం 130వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో. యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యని గట్టిగా మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఈ రోజు మందిరపు గడప తొక్కిన దేవుని బిడ్డ, నువ్వు కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేయి. ఆశతో ఈరోజు నీ మందిరపు గడప తొక్కానయ్యా, నాకు నీ మందిరపు గడప తొక్క నాకు నీ కృప దొరకబోతా ఉంది. ఏం దొరకబోతుంది? కీర్తన 48వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. మేము నీ ఆలయమునందు నీ కృపను కొరకు మేము ధ్యానిస్తున్నాం ఈ రోజున. ఆమేన్. ఏం ధ్యానిస్తున్నాం అంటే ఆలయంలో యేసయ్య అంటాడు, నా మందిరపు గడప తొక్కిన దేవుని బిడ్డ, ఎవరెవరి మీద ఆశపడ్డావు, ఎవరెవరికి చేతులు చాపావు, ఎవరెవరి కొరకు ఎదురు చూసావు, కానీ నిరాశ నిస్పృహల మధ్యలో, కన్నీటి మధ్యలో నా మందిరపు గడప తొక్కిన నీతో ఒక మాట చెప్తున్నాను, విను. ఏమిటో తెలుసా? యెహోవా మీద ఆశ పెట్టుకో, నీకు కృప దొరకబోతా ఉంది. హల్లెలూయా. కీర్తన 52వ అధ్యాయం 8వ వాక్యంలో మరొక మాట చదువుకుని త్వరగా ముందుకెళ్దాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీ కృప తలాంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. ఈ రోజున దేవుని కృప నీ జీవితంలో ఒక మాత్రమైన కార్యం జరిగించబోతుంది. మందిరపు గడప తొక్కిన అడుగుపెట్టి నువ్వు తిరిగి వెళ్ళక ముందే ఒక కృపతో నింపబడి ఇక్కడి నుంచి బయలుదేరుదువగాక. ఆయన కృప నీకు దొరకబోతుంది. ఇక్కడ ఆయన ఆలయములో కృప దొరుకుతుంది. యెహోవా మీద ఆశ పెట్టుకుని మాటలు విను, కృపతో నింపబడబోతున్నావు. యేసయ్యా నీ కృప తలాంచగానే నా శ్రమలుగా యేసయ్యా నీ కృప తలాంచగానే నా శ్రమలుగా నీవు నాకిచ్చే నీవు ఎన్న తగినవి కావో, నీవు నాకిచ్చే ఎన్న తగినవి కా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు యేసయ్య మీద ఆశపడి ఈ రోజు నేను ఆయన మీద ఆశ పెట్టుకుంటున్న వాళ్ళు గట్టిగా చేతుల పైకి స్తోత్రాలు చెబుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన యొద్ద నీకు కృప దొరుకుతుంది. అందరు చెప్పండి, కృప దొరుకును. కొద్దిగా గట్టిగా చెప్పొచ్చు కదా. కృప దొరికితే ఏం చేసుకోనయ్యా ఏంటి? మన ఈ మధ్య ఒక ఆయన మందిరంలోకి వచ్చి బలిపీఠం ఎదురుగా నిలబడి మోకరించి చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, నాకు నీ కృప కావాలయ్యా, కృప లేకపోతే బ్రతకలేనయ్యా, కృప లేనిదే క్షణమైనా ఉండలేనయ్యా, దేవా నా కృప దయచేవా అని ప్రార్థన చేస్తున్నాడట. ఏమని? అర్థం అవట్లేదు ఏమిటి? ఎక్కడికి వచ్చి? మందిరంలోకి వచ్చి బలిపీఠం ఎదురుగా మోకరించి, దేవా నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ కృప నాకు దయచేవా, కృపనీయ్యా అంటే
పాస్టర్ గారు అనుకుంటున్నాడు, ఏమిరా నీ భాగ్యం, వెండి అడగట్లేదు, బంగారం అడగట్లేదు, ఆస్తి అడగట్లేదు, ఐశ్వర్యంలో కృపను అడుగుతున్నావంటరా నువ్వు. ఎంత సద్గృహోదయం కలిగిన వాడురా నువ్వు, ఎంత మంచి మనసురా అని అతను ఆ ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు ముగ్ధుడైపోతున్నాడంట. నేను ఇంత యవనంలో ఇలాంటి ప్రార్థన నేను ఎప్పుడూ వినలేదు. ఏం కావాలంటున్నాడు చెప్పరేంటండి బాబు? కృపనీయ్యా అని ప్రార్థన చేస్తున్నాడంట. 3 నెలల తర్వాత మందిరానికి రావడం మానేశాడట. అరే, ఇంత మంచి పిల్లోడు కృప కావాలని అడుగుతున్నాడు, కృప లేకపోతే బ్రతకలేని అంటున్నాడు, కృప లేకపోతే క్షణమైనా ఉండలేని అంటున్నాడు, అలాంటోడు మందిరం మానేసాడు ఏంటి అని చెప్పి పాస్టర్ గారు ఆందోళనలో పడ్డాడు. 1 నెల తర్వాత బజార్లోకి వెళ్తుంటే అతను కుర్రోడు ఎదురయ్యాడు. వెంటనే పాస్టర్ గారు బండి ఆపి, అరే నాయన ఆగరా అని చెప్పి ఆపి, ఏమిరా నాయన మందిరానికి రావట్లేదు ఏమిటి? అందరికంటే ముందుకు వచ్చి చేతులు పైకెత్తి ఏమడిగేవాడివి? కృప కావాలని అడిగేవాడు కదా, మరి నువ్వు మందిరానికి రావట్లేదు ఏమిటిరా నాయన అంటే అని కృపకు పెళ్ళి అయిపోయిందిగా అన్నాడంట. మీకు అర్థం అవ్వలేదేంటి? ఇంతగా అడిగిన కృపేది? ఆ సంఘంలో కృప అని ఒక అమ్మాయి ఉందంట. ఆడొచ్చి, దేవా నీ కృప లేకపోతే బతకలేడు, క్షణమైనా ఉండలేను అంటున్నాడంట. కృపకు పెళ్ళి అయిపోయింది, మందిరం మానేశాడు. ఆ కృప కాదు, ఈరోజు నీకు కృప దొరకబోతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో. బంధువుల మీద ఆశ పెట్టుకున్నావు, భంగపరచబడ్డావు. అన్నదమ్ముల మీద ఆశ పెట్టుకున్నావు, అవమానపరచబడ్డావు. అయిన వాళ్ళ మీద ఆశ పెట్టుకున్నావు, సిగ్గుపడ్డావు. ఈ రోజున ప్రతి పరిస్థితుల్లో వేదనతో కుమిలిపోతూ నలిగిపోతూ ఏ ఆశ లేని వ్యక్తిగా నిరాశ నిస్పృహలో ఉన్న నీవు మందిరపు గడప తొక్కిన నీతో అంటాడు, ఈరోజు యెహోవా మీద ఆశ పెట్టుకో, నీకు కృప దొరకబోతా ఉంది. కృప ఏం చేస్తుంది? 3 విషయాలు చెప్తాను, చాలా విషయాలు, 3 విషయాలు టకటక చెప్తాను, జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. ఎందుకో తెలుసా? మందిరపు గడప దాటి వెళ్ళక ముందే నీ జీవితంలో నిండైన కృపతో బయలుదేరుదుగాక. కృపట నిన్ను జ్ఞాపకం చేసుకుంటుందట. ఏంటండి చెప్పండి అందరూ? కృప దొరికితే, ఆయన మీద ఆశ పెడితే నీకేం దొరుకుద్ది? ఆ కృప నిన్ను ఏం చేసుకుంటుందో తెలుసా? నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, నీవు కన్నీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు, అందరి చేత త్రోసివేయబడినప్పుడు, ఆశలు నిరాశలైనప్పుడు, ఇక నా బ్రతుకు అయిపోయింది అనుకున్నప్పుడు, ఆయన కృప నిన్ను జ్ఞాపకము చేసుకుంటుందట. ఏం చేసుకుంటుంది? చెప్పాలి అందరూ. ఆయన పేరు హిజ్కియా. ఆయన పేరు ఏంటండి? కొంతమంది మాట్లాడతలేదు ఏంటండి? అందరూ మాట్లాడొచ్చండి. స్తోత్రం. ఆయన పేరు ఏమిటండి? హిజ్కియా. భయంకరమైన ఒక రోగం వచ్చింది. డాక్టర్లు అన్నారు ఇది మా వల్ల కాదు అన్నారు, వదిలేశారు. ఇంకా దైవజనుడన్నా ప్రార్థన చేయటకు వచ్చి, ఆ దైవజనుడన్నా మాకు ప్రార్థన చేసేదన్నా చేస్తాడేమో అనుకుని దైవజనుడిని పిలిపించాడు. ఎవరండి? దైవజనుడు వచ్చిన వాడు ఏమన్నాడు తెలుసా? హిజ్కియా, నువ్వు చచ్చిపోబోతున్నావు, ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. గుండె మరింతగా పగిలిపోయింది. అరే, దైవజనుడు వచ్చి ఆదరించే మాటలు చెప్పవలసిన దైవజనుడే ఏం చెప్పాడు? నువ్వు చనిపోబోతున్నావు, మరణం అవబోతున్నావు, ఇంటిని చక్కబెట్టుకోమన్నాడు ఏమిటి అని. ఓ పక్కనేమో డాక్టర్లు చేశారు, ఓ పక్కనేమో దైవజనుడు కూడా నువ్వు చచ్చిపోతున్నావని వింటున్నారా అందరూ? దైవజనుడు కూడా ఏమన్నాడు? నువ్వు చనిపోతున్నావు అని అన్నాడు. ఓ పక్కనేమో మంచం మీద నుంచి కనీసం పై కూడా లేవలేని పరిస్థితి, రోగాల మహిమలో కృంగిపోయిన పరిస్థితి, ఏమి చేయాలో అర్థం కావట్లేదు. చివరికి ఆశ పెట్టుకున్న దైవ సేవకుడు వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడంటే, లేదు నీ పని అయిపోయింది, ఇక నువ్వు అయిపోతున్నావు కాబట్టి నీళ్ళు చక్కబెట్టుకోమన్నాడని కన్నీటి పర్వంతం అయిపోయాడు. ఏమైపోయాడండి? కనీసం మంచం నుంచి పైకి కూడా లేవలేకపోయాడండి. ఆ మంచం పక్కన ఉన్న గోడ పక్కకు తల తిప్పి ఏడుస్తున్నాడు. యేసయ్యా, కృపతో, దేంతో? కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో. ప్రైజ్ ది లార్డ్. నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోయ్యా. నేను నీ మీద ఆశపడ్డున్నాను ప్రభా.
నువ్వు కృప ఇచ్చావు. పనికిరాని నన్ను రాజుగా చేశావు. అనేక స్థలములకు విజయాన్ని ఇచ్చావు. నీ మందిరపు గడప తొక్కి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావు. కానీ ఈరోజు కన్నీటిలో ఉన్నాను, కలవరాల మధ్యలో ఉన్నాను, నలిగిపోతున్నానయ్యా. కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోయ్యా అని అతను కన్నీటితో ప్రార్థన చేస్తుంటే పరలోకమందున్న దేవుడు అన్నాడు, కృప నిన్ను జ్ఞాపకం చేసుకోబోతా ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా కుమారుడా హిజ్కియా, అంతకుముందే చెప్పాడు నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పిన దైవజనుడు నడిమి శాల దాటి బయటికి వెళ్ళక ముందే ఒక వార్త వచ్చింది. యెషయా, దైవజనుడు యెషయా, వెనక్కి తిరుగు. ఏమిటి బాబు? నా జనుల అధిపతిని హిజ్కియాతో ఈ మాట చెప్పు. ఏమని చెప్పను? నేను కృపతో జ్ఞాపకము చేసుకుంటున్నానని చెప్పు. నా కృప నీ జ్ఞాపకం చేసుకుంటుందని చెప్పు. నీ కృప జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుంది? కన్నీరు తొడవబడుతుందని చెప్పు. ఆయుష్ పొడిగించబడుతుందని చెప్పు. రాజుగా స్థిరపరచబడతాడని చెప్పు. మంచం నుంచి లేపుతున్నానని చెప్పు. రోగం స్వస్థపరుస్తున్నానని చెప్పు. అతని కోసం సూర్యుడిని 4-15 మెట్లు వెనక్కి పంపిస్తానని చెప్పు. కృప జ్ఞాపకం చేసుకుంటుందని చెప్పు. హల్లెలూయా. చదువు. రాజులు రాసిన 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. రాజులు రాసిన 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యాన్ని. యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తముని నెట్లు జరిగించుతునో. దేంతో జ్ఞాపకం చేసుకోవాలట? ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునే దగ్గర నీకేం దొరుకుతుంది? కృప నిన్నేం చేస్తుంది? జ్ఞాపకము చేసుకుంటది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. కృప నిన్నేం చేసుకుంటది? కృప నిన్నేం చేసుకుంటది? మందిరపు గడప తొక్కిన దేవుని బిడ్డ యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఈరోజు నీ కష్టాన్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నీ కన్నీటిని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నీ అవమానాన్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నువ్వు పొందిన వేదన జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆయన అంటాడు, కృప నిన్ను జ్ఞాపకం చేసుకోబోతావు. అన్న దేవుని మందిరంలోకి వెళ్ళింది. అన్న ఎక్కడికి వెళ్ళిందండి? దుఃఖాకాంతురలై ఏడుస్తుంది. అయ్యా, బహు దుఃఖాక్రాంతురలే నేను ఉన్నానయ్యా. నా బ్రతుకంతా భారమైపోయింది అయ్యా. నన్ను అందరూ అవమానిస్తున్నారు యేసయ్యా. నేను బ్రతకలేకపోతున్నానయ్యా అంటూ మందిరములో ఏం చేస్తుందండి? కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది. దైవజనుడు అన్నాడు, అన్నా నా కుమార్తె, అన్నా ఇశ్రాయేలు దేవుడితో నువ్వు చేసిన మనవి నీకు దయచేయబడునుగాక అన్నాడు. వెంటనే హన్నా అన్న మాట ఏంటి తెలుసండి? చదువు. సమూయేలు రాసిన 1వ గ్రంథము 18వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుందాం. 18, 19. నీ దృష్టికి కృపనందుదునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ దృష్టికి ఏమన్నాడు దైవజనుడు? 17వ వాక్యం చదవండి. నువ్వు క్షేమంగా వెళ్ళు. ఆయన దయచేయునుగాక. అదుగో ఆ రోజు హన్నాతో పలికిన దేవుడు. తలపైకి ఎత్తండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. మందిరం నుంచి నువ్వు క్షేమంగా బయలుదేరు. క్షేమంగా నడు. ఇక నుంచి నువ్వు క్షేమముగా నువ్వు బయలుదేరు. ఇశ్రాయేలు దేవుడితో చేసుకున్న మనవి నీకు దయచేయబడును గాక. వెంటనే హన్నా ఏముందో తెలుసా? నీ సేవకురాలిన నేను నీ దృష్టికి కృప పొందుతున్న గాక. ఇంకా కింద వచ్చిన చదివితే, యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకొనెను. చదువుదాం మాట కూడా. యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీటి బ్రతుకుని యేసయ్య జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. తల్లపైకైతే నా వైపుకు చూడండి.
నీ పేదరికాన్ని యేసయ్య జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నీ ఓటమిని యేసయ్య జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నువ్వు పెడుతున్న మొర్రను యేసయ్య జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నువ్వు కార్చిన కన్నీటిని యేసయ్య జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. రైట్ నౌ ఇప్పుడేది జరగబోతా ఉంది. ఇప్పుడే జరగబోతా ఉంది. ఆయన కృపని జ్ఞాపకం చేసుకోబోతా ఉంది. మూయబడిన గర్భము తెరవబడబోతా ఉంది. పడిన మంచం నుంచి పైకి లేపబోతా ఉంది. ఓ ఆయుష్ను ఆరోగ్యాన్ని పొడిగించబోతా ఉన్నాడు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన ఎంతో కృప దొరుకుతుంది. ఆ కృప ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది. నీ కన్నీరు చూసి అందరూ పక్కకి వెళ్ళిపోయి ఉండొచ్చు. నీ పేదరికం చూసి అందరూ పక్కకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఒకవేళ నేను పలకరిస్తే డబ్బులు అడుగుతావేమో, లేకపోతే ఏదైనా సమస్య చెప్తావేమో, ఈ గోళమేమి వినలేవురా బాబు అని అనుకుంటుండొచ్చు నీ గురించి. ఒకవేళ ఎన్ని హాస్పిటల్కి తిరిగినా రోగాలు తగ్గక శాపభరితమైన ఈ శాపం మా జీవితంలోకి ఎందుకు వచ్చింది బాబట్టు కన్నీటి పర్వంతమై ఉండొచ్చు. ప్రభు అంటాడు, ఈ రోజు నేను జ్ఞాపకం చేసుకోబోతున్నాను. హిజ్కియా, నీవు కన్నీరు విడుచుట నేను చూచాను. నేను నిన్ను బాగు చేయబోతున్నాను. 15 సంవత్సరాలు నీకు ఆయుష్నివ్వబోతున్నాను. హల్లెలూయా. దైవ సేవకుడు మాట కూడా మార్చగలిగింది కృప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లరా, యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన యందు నీకు కృప. ఆ కృపని నీ రోజు ఏం చేసుకోబోతుంది? జ్ఞాపకం చేసుకోబోతుంది. ఎవరిని జ్ఞాపకం చేసుకోపోయినా ఆ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆయన జ్ఞాపకాల్లో నీ కుటుంబాన్ని ఉంచబోతున్నాడు. ఆయన జ్ఞాపకాల్లో నీ పిల్లలు ఉంచబోతున్నాడు. ఆయన జ్ఞాపకాల్లో నీ కష్టార్జితను ఉంచబోతున్నాడు. ఆయన జాతరలో నువ్వు పడుతున్న అవస్థను దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఏ రోజు జ్ఞాపకము చేసుకునే రోజు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన వద్ద కృప దొరుకుతుంది. హిజ్కియా జీవితం మార్చబడింది. హన్నా బ్రతుకు మార్చబడింది. కృప పొందిన బ్రతుకు దీవెనగా మారబోతా ఉంది. భయపడమాకి రోజున, అదరే పడమాకి రోజున, ఇక అంత అయిపోయిందండి ఆశల్లో అనుకోమాకి రోజున. ఆయన ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసు అంటూ ఆయన మీద ఆశ పెట్టుకో. అద్భుతం చూడబోతున్నావు. అద్భుతం చూడబోతున్నావు. రెండోది ఏంటి తెలుసా? యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాళ్ళకి కృప దొరుకుతుంది. ఆ కృప చేసే రెండో పని ఏంటి తెలుసా? దయాప్రాప్తురాలుగా నిన్ను మారుస్తుంది. ఏం చేస్తుంది? చెప్పాలి. దయాప్రాప్తురాలుగా నిన్ను మారుస్తుంది. చదువుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని 30వ వచనాన్ని చదువుకుందాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. 30వ వచనం, 28వ వచనం చదువు. అదే 30వ వచనం చదువు. దేవుని వలన నువ్వు ఏంటి, దయ్యేంటి అని ఆలోచిస్తుంది. దయాప్రాప్తురాలా నీకు శుభం అంటే, అయ్య బాబు ఏమిటండి దయ ఏమిటి, ఈ దూత ఏమిటి, దయాప్రాప్తం ఏంటి, దయ పొందుకోవటం ఏంటి అంటూ ఒక సామాన్యుడైన కార్పెంటర్తో వివాహం కుదర్చబడిన మరియా. ఎవరితో? ఒక సామాన్యుడైన కార్పెంటర్తో. డబ్బున్న వాళ్ళు కాదు. మీకు తెలుసా, యేసయ్య బెత్లెహేములో ఆయన జనసంఖ్య నమోదు చేసుకోవటానికి వెళ్ళినప్పుడు సత్రములో రూమ్ బుక్ చేసుకోవటానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. బహు పేద కుటుంబం మరియమ్మ గారి కుటుంబం, బహు దీన కుటుంబం. ఒక కార్పెంటర్తో ఏం జరిగింది? ఎంగేజ్మెంట్ ప్రదానము చేయబడింది. ఒక సామాన్యమైన కార్పెంటర్, చెక్కలు కుర్చీలు తయారు చేసుకునే కార్పెంటర్తో. అయితే కృప ఏం చేసిందో తెలుసా?
దయాప్రాప్తురాలుగా మార్చివేసింది. ప్రైజ్ ది లార్డ్. దయాప్రాప్తురాలా, నీకు శుభం అంటే అయ్యి బాబు ఈ శుభం ఏంటని మరియమ్మ గారు ఆలోచిస్తుంటే ఏమిటో తెలుసా, నీవు కృప పొందితువు. ఏం పొందావు? కృప నిన్ను ఏం చేస్తుంది? దయాప్రాప్తురాలుగా మార్చేసింది. హల్లెలూయా చెప్పాలి. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన నిన్ను, ఒక కార్పెంటర్తో ప్రదానం చేయబడిన నిన్ను, మరియమ్మ మరియమ్మ అని పిలిచే నిన్ను మరియ తల్లిగా మార్చివేసింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బహు తరములకు ధన్యురాలుగా మార్చివేసింది కృప. తరములకు ధన్యురాలుగా మార్చింది కృప. దయాప్రాప్తురాలా, నీకు శుభం. ఈ దయ నీ మీదకి ఎందుకు వచ్చింది తెలుసా? నీవు కృపను పొందుకున్నావు. ఏం పొందుకున్నావు? ఆమేన్. ఒకవేళ నీ స్థితి పేదరికమా, ఇంటి అద్దె కట్టుకోలేకపోతున్నావా? చూడండి, నెలవారీ కట్టుళ్ళు కట్టుకోలేకపోతున్నావా? చక్కగా ₹1 పోగు చేయాలనుకుంటున్నావు, పోగు చేయలేకపోతున్నావా? నీ వల్ల కావట్లేదా? చూసుకో, ఈ కృప నిన్ను ఏం చేస్తుంది తెలుసా? దయకు ప్రాప్తురాలుగా మార్చబోతుంది. ఆమేన్. ఇంకో విచిత్రమైన మాట చెప్తా వినండి. ఆమె పేరు పొద. ఏంటమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఏంటది? ఆమె పేరు పొద. పుట్టగానే తల్లిదండ్రులు చనిపోయారు. పుట్టగానే తల్లిదండ్రులు చనిపోగానే బాబాయ్ చేరదీసి పెంచుతున్నాడు. హదస్సా అని పేరు పెట్టారు. ఏమని పెట్టారండి? హదస్స అంటే ఒక పొద. ఏంటండి? పొద. హదస్సా అని పేరు పెట్టారు. అయితే ఏం జరిగింది తెలుసా? హదస్స కృప పొందుకుంది. ఏం పొందుకుందండి? కృప పొందుకుంటే 127 దేశాలను పరిపాలిస్తున్న అహేశ్వరోషు, 127 దేశాలను పరిపాలిస్తున్న అహేశ్వరోషు రాజదండం ఎస్తేరు వైపుకు చాపాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు చాపావయ్యా? అందగత్తెనా? ఎందుకు చాపావయ్యా? జ్ఞానవంతురాలనా? ఎందుకు రాజదండం చాపావు? ఆమెలో బాగా చదువుకుందనా? అదృష్టవంతురాలనా? ఆమె పేరు నచ్చిందా? లేదు, ఆమె పేరు ఎస్తేరుగా మార్చబడింది. ఏం చేయబడింది? మరి నువ్వు రాజదండం ఆమె వైపుకి ఎందుకు చాపావు? 127 సంస్థానాలకి రాణిగా ఉండుటకు రాజదండమును ఆమె వైపుకి ఎందుకు చాపావు అంటే ఆమె దయా దాక్షిణ్యములు పొందుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందను. గట్టిగా చప్పట్లు కొట్టేసి మహిమపరుచుకుందాం. స్తోత్రం. సూపర్ బాగా కొట్టారు చప్పట్లు. అంటే ఎట్లా కొట్టారంటే నీళ్ళల్లో అప్పడాలు వేసినట్టుగా. ఇక్కడ నీళ్ళలో అప్పడాలు వేస్తే అటువంటి ఏమా అట్లున్నాయి. మరి మీరు చప్పట్లు. దయాప్రాప్తురాల, నీకు శుభం. నీవు కృప పొందిన వ్యక్తివి, దయతో నింపబడబోతా ఉన్నావు. హల్లెలూయా. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరుచుకుందాం గట్టిగా. ఆమేన్. ఇక్కడి నుంచి నువ్వు దయ పొందుకుని వెళ్ళబోతున్నావు. రాజ్యదండం నీ వైపుకి చాపబడుతుంది. పరలోకపు రాజ్యదండం నీ వైపుకి చాపబడుతుంది. ఓహో, ఇప్పటి వరకు నీ జీవితంలో ఉన్న పేదరికం, ఆ దరిద్రత, పుట్టగానే చనిపోయిన నీలాంటి బతుకు ఎవరికి ఉండకూడదే. పుట్టగానే తల్లిదండ్రులు తీసుకున్నామని అవమానించిన వాళ్ళ ఎదుట ఒక రాజదండం చాపబడింది. 127 సంస్థానాలకి మహారాణిగా మార్చబడింది ఆయన కృప.
ప్రైజ్ లార్డ్. మరువదే నన్నెల్లప్పుడు కృప, మాణిక్యమనులను మరిపించేనే కృప, మరువదే జ్ఞాపకాలలో ఆమేన్ ఆమేన్ నా నేడు నిరంతరం నా జ్ఞాపకాలలో నీవే 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 నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు, నీవు నా పక్షమై ఆమేన్, నీవు నా పక్షమై, నీ పక్షాన ఎస్తేరు పక్షాన సామాన్యమైన కార్పెంటర్తో ప్రదానము చేయబడిన తల్లి అయిన మరియ పక్షాన నిలబడింది కృప, నిలబడింది కృప, నీవు నా పక్షమై, హోలీ హోలీ, నీవు నా పక్షమై, నీవు నా నీవు నా పక్షమై. Thank you, Lord. Thank you, my Father. మరువదే నన్నెల్లప్పుడు కృప, మరువదే నన్నెల్లప్పుడు కృప, మాణిక్యమనులను మరిపించే కృప, మైమరచితినే నీ కృప తలంచినప్పుడు, నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. హల్లెలూయా. చేతుల పైకి చెప్దామా? ఈరోజు నువ్వు దయాప్రాప్తులుగా మార్చబడుతున్నావు. అర్హతలను నీకు దేవుడు ఆ ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. నీ వల్ల కాదు ఆ ఇల్లు కట్టడం, నువ్వు కట్టబోతున్నావు. నీ వల్ల కాదు ఆయా సంస్థ నడపడం, నువ్వు నడపబోతున్నావు. నీ వల్ల కాదు నీ భర్తను మార్చడం, మారబోతున్నాడు. నీ వల్ల కాదు ఈ కుటుంబం, ఈ పిల్లలను పోషించడం, పెంచడం నా వల్ల కాదు అనుకుంటున్నావు, దేవుడు నడిపించబోతున్నాడు. దయ పొందుకున్న వ్యక్తిగా మార్చబడుతున్నావు. ఆయన యొక్క కృప దొరుకున్నావు. కృప నిన్నేం చేస్తుందంట? దయాప్రాప్తురాలుగా మార్చివేస్తుంది. హదస్సగా ఉన్న ఎస్తేరు దగ్గర ఏ క్వాలిఫికేషన్స్ లేవు, ఏ అందము కాదట. ఏం పుట్టిందంట? దయా దాక్షిణ్యములు పుట్టబోతున్నాయి. ఈరోజు నువ్వెవరైనా సరే నా దేవుని కనుదృష్టిని మీద పెట్టి దయా దాక్షిణ్యములతో నడిపించబోతున్నాడు. భయపడ మాకు. అన్ని రోజులు ఉన్నట్టు నీ ముందు రోజులు ఉండవు. నీ జీవితం వేరుగా ఉండబోతుంది. నీ బ్రతుకు వేరుగా ఉండబోతుంది. కారణం ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన యొక్క కృప దొరుకుతుంది. నీ జీవితంలో ఒక కృప ప్రారంభమైంది. ఈ రోజున ఒక కృప ప్రారంభమైంది. ఆ కృప నువ్వు కన్నీటిలో ఉన్నప్పుడు, మనోదుఖంలో ఉన్నప్పుడు,
అందరి చేత చేయి విడిచబెట్టినప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే కృప. ఏ యోగ్యత లేని నీకు దయను కలిగించే కృప, దయా ప్రాప్తురాలుగా మారుస్తున్న కృప. మూడోది కూడా చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. మూడోది ఏంటో తెలుసా? ఆయన కృప నీ జీవితంలో నీ కాలు జారినప్పుడల్లా ఆయన కృప నిన్ను బలపరుస్తుందట. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 18వ వాక్యం. నా కాలు జారింది అని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు జాగ్రత్తగా వింటున్నారా? ఈ మాటలు వింటుండగా దేవుడు నిన్ను బలపరచునగాక, దేవుడు నిన్ను బలపరచునగాక. నీ జీవితంలో చూడండి, ఈ రోజు నుంచి నీ జీవితం వేరుగా ఉండబోతుంది. నా కాలు జారేనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుస్తుంది. స్తోత్రం. అనుకుంటున్నావు, ఇక నా పని అయిపోయింది. ఏంటండి? నా పని ఇక అయిపోయింది, ఇక లేదు, నేను జారిపోయాను, ప్రార్థనా జీవితంలో పడిపోయాను, వాక్యం చదవలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, ఆత్మీయ జీవితంలో నడవలేకపోతున్నాను, ప్రతిరోజు యేసయ్యా నన్ను క్షమించు క్షమించు అనే ప్రార్థన తప్ప మరొక ప్రార్థన నా నోటి నుంచి రావట్లేదయ్యా. ఎందుకంటే నా కాలు ఏమైపోయింది? జారిపోయిందయ్యా. పరిశుద్ధతలో నుంచి జారిపోయాను, ప్రార్థనలో జారిపోయాను, వాక్యం చదవటంలో జారిపోయాను, సాక్షిగా నిలబడటంలో జారిపోయాను. నేను జారిపోయిన వ్యక్తిగా ఉన్నానయ్యా అని నువ్వు పడిపోతున్న ఆ పాప దోషాలను బట్టి నన్ను క్షమించాయా క్షమించాయా అని నువ్వు కారుస్తున్న కన్నీటి మధ్యలో అట దేవుడట ఆయన కృపట నిన్ను బలపరచటం మొదలుపెట్టిందట. నా కాలు జారే నన్ను కొనగా, నా కాలు జారే నన్ను కొనగా, నిలిపెను నన్ను నీ కృపయే కృపయే, నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువదని నా కృపయే. హల్లెలూయా. చేతుల పైకి గట్టి స్తోత్రాలు చెప్పండి. ఉత్సాహంగా ఉన్న స్తోత్రాలు చెప్పండి. మీకు అందరికీ కృప కలుగును గాక, మీ అందరి మీద కృప ఉండును గాక. నమ్ముతున్నారా? ఏం నమ్ముతున్నారు? కృప పొందుకొని వెళ్ళబోతున్నాం. కృప ఏం చేసిందట? కృప ఏం చేసిందట? జారిపోతున్న నిన్ను బలపరిచింది. ఈరోజు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను పనికి రానిదాన్ని అయ్యా, నాలో పరిశుద్ధత లేదయ్యా, నాలో ప్రార్థన కూడా లేదంటే, ఈరోజు ఆయనంట నిన్నే బలపరచబోతున్నాడు. స్తోత్రం. ఇతని పేరు పేతురు. ఏంటండి? కేక్ ఉంది. స్తోత్రం. తలకు ముక్కిస్తాం. నోరు తెరిచి చెప్పండి. చెప్పరా? అయ్యి బాబోయ్, మా గురువుగారు తెచ్చి చెప్పారు, దక్షిణాఫ్రికా వెళ్ళారంట, అందరూ మీకులాగా ఉన్నారంట. అసలు ప్రత్యుత్తరం వేయట్లేదంట. ప్రార్థన చేశాడంట రాత్రంతా, ప్రభువా వీళ్ళకి అర్థమవుతుందో, నేను ఇంత కష్టపడి ఇండియా నుంచి దక్షిణాఫ్రికా వచ్చి వాక్యం చెప్తున్నాను, వీళ్ళకి అర్థమవుతుందో, అర్థం అవట్లేదో, నాకు అర్థం కావట్లేదయ్యా. వాళ్ళకి ఎలా అర్థమవుతుందో నేను చెప్పిందని, కానీ కనీసం హల్లెలూయా అంటలేదు, కనీసం నోరు కూడా తెరవట్లేదంట. వాళ్ళు బాగా నవ్వుతేనంట అంటారంట. ఏం చేస్తే? బాగా నవ్వుతే అంటారంట వాళ్ళు. అది వాళ్ళకు బాగా నవ్వినట్టు అంట. ఆ రాత్రంతా ప్రార్థన చేసి వాక్యం చెప్తూ ఎదురున్న బలిపీఠం మీదకి ఎక్కారంట. అయ్యో ఆత్మతో నింపబడి అక్కడ ఉన్న వాళ్ళందరూ పగ నవ్వారట.
స్తోత్రం. పక్కన ట్రాన్స్లేషన్ అమ్మాయి చేస్తుందంట. ఈయన తెలుగులో చెప్తుంటే వాళ్ళ భాషలో ఒక అమ్మాయి ట్రాన్స్లేషన్ చేస్తుందట. ఆవిడ ఈయన చెప్తుంటే ఈయన ఎక్కడ చదువుతుందంట, మాట్లాడతలేదంట, ట్రాన్స్లేషన్ చేయట్లేదంట. ఏంటమ్మా చెప్పు అంటే అడచూస్తుందంట. ఏంటమ్మా అడచూస్తున్నావు అంటే, ఏమండి అయ్యగారు, చచ్చినోడు బతకటం అద్భుతమేనా? అద్భుతమే. మోగోడు మాట్లాడటం అద్భుతమేనా? అద్భుతమే. కుంటువాడిని నడవటం అద్భుతమేనా? అద్భుతమే. అంతకంటే అద్భుతం అండి మా దక్షిణాఫ్రికాలో నోరు తెరిచి పక్కపక్క నవ్వటం అందంట. స్తోత్రం. మీరేమన్నా దక్షిణాఫ్రికా వాళ్ళ కాదుగా? అడిగి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈయన పేరేంటి? అమ్మయ్యా, దేవునికి స్తోత్రం. ఈ సైడ్ నుంచి సౌండ్ బాగొస్తుంది, కానీ ఈ సైడ్ నుంచే కొంచెం అంటే కొంచెం మిళుతున్నారు. మా ఊళ్ళో ఉన్నారు. ఎవరు? మా జాతి ఉంది. ఏ జాతి? మా మగ జాతి కొద్దిగా కలిసింది, అందుకనే సౌండ్ ఇటు బాగా రావట్లా. స్తోత్రం. ఇప్పుడు మీరు చెప్పండి, నేను పేరేంటి? మీరు ఆగండి అమ్మా, మీరు చెప్పండి అమ్మా. చూసారా? మీరు చెప్పండి, మీరే గుర్తుపెట్టుకోండి. స్తోత్రం. ఈయన పేరేంటి? పేతురు. నేను పరలోకానికి ఆరోహణమవుతున్నాను. పరలోకానికి ఆరోహణమవుతున్నాను. తిరిగి 3వ రోజు నేను తిరిగి లేస్తాను. యెరూషలేము వారు, రోమీయులు నన్ను కొట్టి, నన్ను సిలువుకు అప్పగించి, నన్ను కొరడాలతో కొడతారు, సిలువుకు అప్పగిస్తారు. కాబట్టి మీరందరూ ధైర్యం చెడిపోకుండా జాగ్రత్తగా ఉండండి అని పేతురు చెప్పాడు. అక్కడున్న శిష్యులందరికీ ఏంటి తల్లోంచుకుంటున్నారేంటి? ముగిచేద్దామా? కూర్చోండి, లేండి, ప్రార్థన చేసుకుందాం. నా వైపు చూడండి. దేవుని స్తోత్రం. నేను కొత్త సంవత్సరంలో మారు మనసు పొందానని చెప్పాగా. హల్లెలూయా. మీరు తల దించుకుంటే స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, పేతురులో ఏం చెప్పాడు చెప్పండి. యేసయ్య ఏమన్నాడు? నన్ను చంపబోతున్నారు, నన్ను కొరడా దెబ్బలు కొట్టి చంపబోతున్నారని పేతురు శిష్యులందరూ చెప్తే అందరు బాగానే ఉన్నారు. పేతురుకు వచ్చింది ఎక్కడ లేని కోపం. పట్టుకో నా చెయ్యి, పట్టుకో గట్టిగా. స్తోత్రం. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, ఈ ప్రపంచంలో ఎవరు విడిచినా నేను నిన్ను విడవను, నీ కోసం సస్తా. ఏమన్నాడు? నీ కోసం అవసరమైతే చచ్చిపోతా, ప్రాణమైన ఇచ్చేత. ఏమన్నాడు? ప్రాణమైన ఇస్తాను ప్రభా, ఎవరు విడిచిపెట్టినా నీ కోసం నేను చావనన్నా సస్తా, కానీ నిన్ను విడిచో. ప్రభు అంటున్నాడు, గొర్రెల కాపరిని కొడతారా, గొర్రెలన్నీ చెదిరిపోతాయంటే కుదరదా, నేనున్నా నీకు. ఎవరికే? యేసయ్యకు ఉన్నాడంటే ఈయన. ఎవరున్నారండి? ప్రభు అన్నాడు, నువ్వు అబద్ధం ఆడక మునుపు అసలు కోడే కుయ్యదు అన్నాడు. 3 సార్లు అబద్ధం ఆడతావు, అబద్ధం ఆడకపోతే ఈరోజు అసలు కోడి కుయ్యదు అన్నాడు. నేనా? నా మొఖం చూడు. నేనని నమ్మకం లేదు ప్రభా నీకు. అవన్నీ కాదు, నేను నీ ప్రాణం నీకు ఒక ఏం చేస్తా. స్తోత్రం. యేసు ప్రభును కొడుతున్న దెబ్బలు అంతకుముందు ఎవరు చూడలేదండి. నా యేసయ్య పొందిన దెబ్బలు ఎవరు వర్ణించలేరు, ఎవరు ఊహించలేరు, ఎవరి వల్ల కాదు దాన్ని వర్ణించడం. ఎందుకంటే లోక పాపాలన్నీ నా యేసయ్య మీద పడ్డాయి. తూట్లు తూట్లుగా నాగటి చాలవల ఆయన శరీరం దున్నబడింది, పెదాలు పగిలిపోయినాయి. ప్రధాన యాజకుడు కైపా దగ్గర ఒక రౌడీ ఉండేవాడు. ఒక గుద్దు గుద్దితే ఈ పెదం కట్ అయిపోయి ఇంత పొడుగు జారిపోయింది. యేసయ్య పెదం. కొరడా దెబ్బలు తిన్నాడు, సిలువ భయంకరమైన శ్రమలు అనుభవించాడు. దాన్ని చూసి దౌడో దాన్ని చూసి ఏం చేశాడు? పారిపోయాడు. నేను ప్రభువుని ఎరగనని 3 సార్లు ఏం చేశాడు? అబద్ధం అబద్ధం. స్తోత్రం. మీకోసం
ఎవరి కోసం? నాకు గాలి లేకుండా చేస్తున్నారు వీళ్ళు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దీంట్లో నుంచి సౌండ్ వస్తుందంట, అందుకని ఫ్యాన్లు కట్టేస్తున్నారు. సర్లే కానీ స్తోత్రం, అది లైవ్ వెళ్తుందట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబద్ధం ఆడితే ఆడాడు. ఏమంటే ప్రభు చెప్పాడు కాబట్టి ఏమాడాడు? నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు ప్రభు చెప్పాడు. ప్రభు మాటలో సున్నైనను పుల్లైనను తప్పిపోదు కాబట్టి అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడి అట్టున్నాడా? అబద్ధం ఆడి అట్టున్నాడా? అట్లేడు. బట్టలు చించుకున్నాడు. చేసుకున్నాడు, తల మీద దుమ్ము పోసుకున్నాడు. అమ్మతోడు, దుమ్ముతోడు, నాన్నతోడు, అక్కతోడు, భూమితోడు, ఆకాశంతోడు. ఎవరితోడు? అసలు యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు. 3 సార్లు అబద్ధం ఆడినాడు. అబద్ధం ఆడాలిగా. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? బట్టలు చించుకొని తల మీద దుమ్ము పోసుకొని తన్ను తాను ఏం చేసుకుంటున్నాడట? శపించుకోవటం మొదలు పెట్టాడంట. శపించుకోవటం. జాగ్రత్తగా ఉండి మాట. తను ఏం చేసుకున్నాడు? అతనెవరో? పాముల మీదను త్రాళ్ళ మీదను శత్రు అలబంతం మీద అధికారం పొందినవాడు. మత్తయి 10:1 తీమాకండి. మత్తయి 10:1 రోగులను స్వస్థపరచుటకు, వ్యాధులను స్వస్థపరచుటకు, దయ్యములు వెళ్ళగొట్టుటకు అధికారము పొందినవాడు. ఆయన మాట్లాడితే రోగులు ఏమవుతారు? అలాంటి వాడు ఏం చేసుకుంటున్నాడు? శపించుకుంటున్నాడు. తన్ను తాను ఏం చేసుకుంటున్నాడు? శపించుకుంటున్నాడు. అబద్ధం ఆడాను ప్రభా, నువ్వు చెప్పినట్టే జరిగింది ప్రభా అంతకు లేదు, అంతకంటే ఎక్కువ చేసేసాడు. అయితే అందరూ పేతురుని ఏం చేశారు తెలుసా? నువ్వు అపోస్తలుడిగా ఉండటానికి వీలు లేదు. నా మాటలు జాగ్రత్తగా వినండి. నువ్వు అబద్ధం ఆడావు. ప్రభు అంతకుముందు చెప్పారు, ఆకాశం తోడుగాని కానీ భూమి తోడుగాని కానీ ఒట్టు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. కానీ నువ్వేం చేసావు? ఒట్టు పెట్టుకున్నావు, బట్టలు చించుకున్నావు, తల మీద దుమ్ము వేసుకున్నావు. ఇక నువ్వు అపోస్తుడుగా కానీ మాలో కలిసి ఉండటానికి నువ్వు పనికిరావు, వెళ్ళిపో అని ఆ మూలకు పంపించేశారు. వెళ్ళిపో. పేతురు అపోస్తలత్వం పోయింది. ఇప్పుడు ఏమైందండి? దేవుడు పిలిచిన పిలుపు పోయింది. దేవుడిచ్చిన అధికారం పోయింది. దేవుడిచ్చిన అభిషేకం పోయింది. అపోస్తలత్వం కూడా పోయింది. అయితే ప్రభు అంటున్నాడు, పేతురు నేను ఈరోజు బలపరచబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నేను బలపరచబోతున్నాను. నీకున్న భయాల్లో, నువ్వుకున్న అవమానాల్లో నువ్వు పలికిన మాటలు, నేను నీ మీద నువ్వు పలికిన మాటలు, రకరకాల నిన్ను నువ్వు శపించుకుంటున్న కర్మ, నా తలరాత, నా బతికింతే, అందరూ బాగున్నా నా స్థితిలో అయిపోయింది నువ్వు అనుకుంటున్న మాటలు ఉన్నాయి చూసావా? ఆ మాటలు నీ మీద పని చేయకుండా నేను నిన్ను బలపరచబోతున్నాను. నా కృప నిన్ను బలపరచబోతుంది. ప్రైజ్ ది లార్డ్. సంతాపపడి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. వినండి జాగ్రత్త. సంతాపపడి ఏం చేస్తున్నాడు? పరలోకం నుంచి దేవుని కృప పేతురు మీదకి దిగి వస్తా ఉంది. కృప దిగి వస్తా ఉంది. కృప దిగి వస్తా ఉంది. మార్కు సువార్త తీయండి, కృప ఎలా ఉందో చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వాక్యం. మీరు వెళ్ళి మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు మీరు అక్కడ ఆయనను చూతురనియు. నోట్ చేసుకోండి ఈ మాట. ఆయన శిష్యులతోనూ. మరి పేతురు ఎవరు? ఏమండి? శిష్యులతోనూ. మరి పేతురు ఎవరు? ఏంటి అలా చదువుతున్నారు? పేతురు శిష్యుడు కాదా? ఏమంటే పేతురు శిష్యుడు కాదా? ప్రధాన శిష్యుడా కాదా? కానీ ఏమైపోయాడు తెలుసా? పోగొట్టుకున్నాడు. అపోస్తలత్వాన్ని ఏం చేసుకున్నాడు? శిష్యరికాన్ని ఏం చేసుకున్నాడు? అభిషేకాన్ని ఏం చేసుకున్నాడు? పిలుపుని ఏం చేసుకున్నాడు?
పోగొట్టుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ప్రభు అంటాడు, శిష్యులతోనూ పేతురుతో కూడా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నా కృప పేతుర్ని బలపరుస్తున్న గడియ, ఈ గడియ నిన్ను బలపరుస్తున్న గడియ, నీ కుటుంబాన్ని బలపరుస్తున్న గడియ. నువ్వు దేవునికి దూరమైన నిన్ను వెంటబడి వస్తావన్నాడు. పడిపోయినా నిన్ను లేవనెత్తబోతున్నాడు. కృంగిపోయిన స్థితిని కనికరించబోతున్నాడు. ఆయన నిన్ను బలపరుస్తున్నాడు ఈ రోజున. హల్లెలూయా. పేతురుతోనూ శిష్యులతోనూ చెప్పండి, నేను మరలా దర్శనం ఇవ్వబోతున్నాను. ఓ, ఇక్కడ ఉన్నావా పడిపోయిన వ్యక్తివుగా? ఇక్కడున్నావా జారిపోయిన వ్యక్తివుగా? ఇక్కడున్నావా ప్రార్థించలేని పరిస్థితుల్లో పడిపోయి, దేవుని కృపలో పడిపోయి, దేవుడిచ్చిన ఆ దర్శనాలు, ఆ వరాలు పోగొట్టుకున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. శిష్యులతోనూ పేతురుతోనూ ఈ మాట చెప్పండి. ఏమిటి? నా కృప పేతుర్ని బలపరచబోతుంది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కృప ఏం చేయబోతుంది? కృప ఏం చేయబోతుంది? శిష్యరేఖను పోగొట్టుకున్నాడు, అపోస్తలు పోగొట్టుకున్న పేతురుతో అంటున్నాడు, నా కుమారుడ పేతురు, లేచి నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు. అయ్యా, పనికి రానివ్వండి బాబు, అందరి చేత త్రోసివేయబడ్డా, నా మీద నాకే నమ్మకం లేదయ్యా, నేను త్రోసివేయబడినవాడిని అయ్యా, నేను అబద్ధికున్న బాబు, నేను మోసగాడినయ్యా, గర్విష్ఠుని బాబు అని ఏడుస్తుంటే, నేను నిన్ను బలపరుస్తబోతున్నాను. నేను నిన్ను బలపరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పటి వరకు నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి. ఇక మీదట నేను నీడబడిన దయ్యాలు పారిపోబోతా ఉన్నాయి, రోగాలు పారిపోబోతా ఉన్నాయి, శాపం పారిపోబోతా ఉంది, నీ నీడ కూడా కూపండబోతా ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిన్ను విడిచి వెళ్ళిపోయినా వెదకి వచ్చావయ్యా. బిడ్డ, నీకోసమే ఈ రోజున. నిన్ను విడిచి వెళ్ళిపోయినా వెదకి వచ్చావయ్యా. నేను ఆదమరచి నిదురపోయినా నిదురపోకుండా కాపాడితివే. ఆదమరచి నిదురపోయినా నిదురపోకుండా కాపాడితివే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేదు నా యాత్రలో. హల్లెలూయా. తల్లి కంటే మిన్నగా యేసయ్య ఈ రోజు నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి తన బిడ్డలు మరిచిన ఆయన నిన్ను మర్చిపోనని చెబుతున్నాడు. నిన్ను ఎన్నడూ విడవని ఎడబాయినని చెబుతున్నాడు. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిన నా కృప నిన్ను విడిచిపోదని చెబుతున్నాడు. ఇదిగో ఆయన కృప నిన్ను బలపరుస్తుంది, ఆయన కృప నిన్ను బలపరుస్తుంది. నువ్వు బలమైన కార్యాలు రాబోయే రోజుల్లో చేయబోతున్నావు. నీ ద్వారా బలమైన ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరించబోతున్నాడు. నిన్ను బట్టి ఆశీర్వాదం రాబోతా ఉంది. నిన్ను బట్టి దీవెన నీ ఇంట్లో ఉండబోతుంది. నిన్ను బట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడబోతున్నారు. నిన్ను బట్టి నీ భర్త ఆశీర్వదించబడబోతున్నాడు. నీ వ్యాపారం దీవించబడబోతుంది. నీ కుటుంబం వర్ధిల్లో పోతా ఉంది. దేవుని కృప నిన్ను బలపరుస్తున్న గడియ ఈ గడియ. ఆయన బలపరుస్తున్నాడు, ఆయన బలపరుస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను పనికి రానివాడిని ప్రభు, నేను ఏ యోగ్యత లేనివాడిని అయ్యా. ప్రభు అమాంతంగా వచ్చి నీ చేయి పట్టుకుంటున్నాడు.
నేను నిన్ను బలపరుస్తున్నాను. నీకు ముందు నీ జీవితంలో ఒకప్పుడు నీ నీడను బచ్చిస్తే భయపడ్డావు. నీ నీడ కూడా ఆశీర్వాదకరంగా మార్చేస్తాను. నువ్వు నీడబడిన చోట పచ్చగా ఉండబోతుంది. నువ్వు అడుగు పెట్టిన చోట పచ్చగా ఉండబోతుంది. నువ్వు అడుగు పెట్టిన చోట ఆశీర్వాదాలు ఉండబోతున్నాయి. భయపడమాక. యెహోవా మీద ఆశ పెట్టుకో. నీ యొద్ద కృప దొరుకుతుంది. కృప మాత్రమైన కృప ఈరోజు నిన్ను ఆవరిస్తున్న గడియ. ఒకటి, కృప నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది. 2, కృప నిన్ను దయ్య ప్రాప్తురాలుగా మారుస్తుంది. 3, ఆయన కృప నిన్ను. అందరూ లేచి నిలబడదాం. కుడి వచ్చిన వాళ్ళందరూ ఒక క్షణం లేచి నిలబడదాం ప్లీజ్. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఎవరు అటు ఇటు తిరగొద్దు. ఎవరు కళ్ళు తెరవద్దు ప్లీజ్. దేవుని ఆత్మ బలపరుస్తున్న గడియ. ఈ గడియ నిన్నే బలపరుస్తుంది. దేవుని బిడ్డ, నీవు కారుస్తున్న కన్నీరు ఎవరెవరి మీదో ఆశలు పెట్టుకున్నావు. ఆశలన్నీ నిరాశలుగా మార్చబడ్డాయి.